నమస్కారం. ఆస్ట్రోటైమ్ ఛానల్‌కి స్వాగతం. పిల్లల జాతకంలోని చంద్రుడి ప్లేస్‌మెంట్ ద్వారా వాళ్ళ హాబీస్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ఎలా తెలుసుకోవాలో ఈరోజు మనతో పాటు స్టూడియోలో జ్యోతిష విశారద, వాస్తు ఆచార్య అయిన డాక్టర్ పప్పు లలిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్తే. పిల్లల్ని అన్నిట్లో పెట్టేస్తూ ఉంటారు. అవి నేర్చేసుకోవాలి, ఇవి నేర్చేసుకోవాలి అని చెప్పేసి. చాలా మందికి ఇంట్రెస్ట్ చాలా ఉంటాయి. పేరెంట్స్ ఇంట్రెస్ట్ వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. సో, ఆ హారోస్కోప్‌లో వాళ్ళ ప్లేస్‌మెంట్ బట్టి ఎలా తెలుస్తుంది వాళ్ళ హాబీస్, వాళ్ళు ఎటువైపు వెళ్తారు అన్నది ఇంట్రెస్ట్ అది? చంద్రమా మనసో జాత అంటారు, తెలుసు కదా. పిల్లలకే కాదు, అసలు మామూలుగా కూడా మనిషి ఆనందం ఎక్కడుంది అన్నది చంద్రుడి ప్లేస్మెంట్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ ఒక డాన్స్ ఏదో నేర్చుకోవాలనుకున్నారు, లేదా ఒక మార్షల్ ఆర్ట్ ఏదో నేర్చుకోవాలనుకున్నారు. అది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిద్దామని క్లాసులో జాయిన్ చేస్తే వాళ్ళు 3 రోజులు వెళ్ళి మానేస్తారు. వాళ్ళ ఆనందం పెయింటింగ్లో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళ ఆనందం డాన్స్లో ఉంటుంది. వాళ్ళు ఇది చేయలేరు, బికాస్ దే నాట్ ఎంజాయింగ్ ఇట్. సో అది ఎలా తెలుస్తుంది అంటే, చంద్రుడు జాతకంలో ఎక్కడున్నాడో దాన్ని బట్టి పిల్లలు పెద్దలు ఎవరిదైనా ఆనందం ఎక్కడుంది, పిల్లలుగా ఉన్నప్పుడే చూసుకుంటే ఆ ట్రాక్ లోని వాళ్ళని గైడ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా చేస్తారు కనుక సక్సెస్ తొందరగా వస్తుంది. కొన్నాళ్ళు పర్స్యూ చేసి వదిలేసి మళ్ళీ ఇంకోటి తీసుకొని అలా చేయకుండా. జనరల్గా చంద్రుడి చూడగానే భావోద్వేగాలు వీటి గురించే మాట్లాడతారు. అందులో హాబీస్ గురించి తెలుస్తాయా చంద్రుడి ప్లేస్మెంట్ వల్ల? తెలుస్తుంది. చంద్రుడు అంటే ఎమోషన్ ఒకటే కాదు, లైక్స్ డిస్లైక్స్, వాళ్ళు బిహేవ్ చేసే విధానం, వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారా, సాఫ్ట్గా ఉంటారా, ఎక్స్ట్రోవర్డ్సా ఇంట్రోవర్డ్సా, ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేని వాళ్ళని పర్టికులర్ పబ్లిక్ స్పీకింగ్ దాంట్లో పెడతామంటే ఎక్కువ పబ్లిక్తో అసోసియేట్ అయ్యేది అలాంటి దాంట్లో గైడ్ చేద్దాం అనుకుంటే సక్సీడ్ అవ్వరు. ఓకే. సో చంద్రుడు అంటే జాతకంలో 9 గ్రహాలు ఉంటాయి కదా, చంద్రుడు ఒకటేనా చూస్తామంటే అది కాదు. అది ఇప్పుడు మాట్లాడుతున్న ఆస్పెక్ట్ వేరు. అంటే ఎస్పెషల్లీ చంద్రుడిని ఎక్స్క్లూజివ్గా మనం స్టడీ చేస్తే చంద్రుడు ఒక ప్లేస్మెంట్ బట్టి మనం ఏంటి ఇన్ఫర్ చేయగలం, చంద్రుడు ఎక్కడున్నాడు అన్నది చార్ట్లో, సైన్స్లోని, అలాగే భావం కూడా. ఇప్పుడు కొంతమందికి సరే పిల్లలకి ఆనందము డాన్స్ లో ఉందనుకోండి, కానీ ఇది వీళ్ళు ఫ్యూచర్ లో దీని మీద భుక్తి రాదు అని పేరెంట్స్ అనుకుంటారు, ఏదో ఒక డిగ్రీ ఉండాలన్నో సంథింగ్. సో దాని ప్రకారంగా వాళ్ళు ఏది ఎంచుకోవాలన్నది అది గైడెన్స్ ఇస్తుందా హారోస్కోప్? అప్పుడు ఏం చేయాలి అంటే, ఆనందం ఎక్కడ ఉన్నది అన్నది చూడడానికి చంద్రుడు ప్లేస్మెంట్ చూస్తారు. ధనం వచ్చేది దేంతోని అది కూడా చూడాలి. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తారా లేకపోతే వాళ్ళు జాబ్ చేస్తారా అన్నది జాతకం బట్టి తెలిసిపోతుంది. అలా అని ప్రతి వాళ్ళు ఓన్లీ బిజినెస్ లైఫ్ లాంగ్ చేస్తారని చెప్పలేము, ఓన్లీ రొటీన్ జాబే చేస్తారని చెప్పలేము. అది 10th హౌస్ స్టడీ చేస్తే కెరియర్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు హాబీ, ఇప్పుడు చదువుతో ఉద్యోగంతో పాటు ఇంకొక యాక్టివిటీ ఏదైనా ఉండాలి, దాన్ని బట్టి పర్సనాలిటీ ఇంకో కొంచెం డెవలప్ అవుతుంది. కాబట్టి ఓన్లీ చదువు కాదు, ఇంకొక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏదైనా ఉండాలి అనుకోని కదా స్విమ్మింగ్ లో పెడతారు, లేకపోతే డాన్స్ లో పెడతారు, లేకపోతే స్కేటింగ్ లో పెడతారు, ఇంకేవో నేర్పిస్తారు. సో అలా అడిషనల్ క్వాలిఫికేషన్, మెయిన్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది జాబ్ తెచ్చుకోవడం కాకుండా, ఇన్ అడిషన్ టు దాట్ వీళ్ళకి ఏ ఆర్ట్ నేర్పించవచ్చు, లేదా వాళ్ళకి అసలు కొంతమందికి హాబీతోనే వాళ్ళు ఎర్న్ కూడా చేస్తారు, కొంతమంది చేస్తారు, బట్ అందరికీ అది కుదరదు. అది జాతకం మొత్తం స్టడీ చేసుకున్నప్పుడు జాబ్ కి ఏది అంటే వాళ్ళు ఏ కెరియర్ అంటే ఇంజనీరింగ్ చేస్తారా, లేకపోతే ఇంకేదో అగ్రికల్చరల్ దీంట్లోకి వెళ్తారా, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారా, అవన్నీ స్టడీ చేసుకుంటారు వాళ్ళ కెరియర్ కి. బట్ వాట్ డు దే ఎంజాయ్ డూయింగ్ ఇట్, బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ జాబ్. అది కాకుండా మిగిలిన టైం వాళ్ళు ఎలా స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు, వాళ్ళు ఏదైనా క్రియేటివ్ గా చేయాలనుకుంటారా, లేదా సోషల్ సర్వీస్ లాంటి యాక్టివిటీస్ ఏమైనా వాళ్ళు ఇష్టపడతారా, అలా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారా, లేదా పబ్లిక్ స్పీకింగ్ ఇష్టపడతారా, లేదా వాళ్ళు ఎక్కువ కరేజియస్ గా ఉన్నారా, కరాటే ఏమైనా నేర్పిస్తే బాగా చేయగలుగుతారా, లేదా ఇన్స్ట్రుమెంట్ ఏమైనా బాగా వాయిస్తారా, వీనస్ రిలేషన్ ఎక్కువ, వీనస్ తోని మూన్ తో ఏమైనా రిలేషన్ ఉందా, 5th హౌస్ తో ఉందా, దాన్ని బట్టి చంద్రుడు ఏ భావంలో ఉంటే దాన్ని బట్టి తెలుస్తుంది. చూస్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీని చూస్ చేసుకోవడానికి మూన్ ప్లేస్మెంట్ చూస్తారు. అది ప్రొఫెషన్ కి లింక్ అవ్వచ్చు, అవ్వకను పోవచ్చు. బట్ వాళ్ళు ఇష్టంగా ఏది నేర్చుకుంటారు, ఒక లాంగ్ టర్మ్ కి ఏ కోర్స్ పర్స్యూ చేస్తారు. డాన్స్ లో పెడతారు, వాళ్ళు ఒక నెల రోజులు వెళ్ళి నాకు కాలు నొప్పులు వస్తున్నాయి అంటారు, మానేస్తారు.
కానీ అదే కాళ్ళ నొప్పులు వాళ్ళకి ఇష్టమైన కరాటేలో పెడితే రావట్లేదు, వాళ్ళకి Okay. నో ప్రాబ్లం, Okay. వాళ్ళు పొద్దున్న లేచి కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే ఏరీస్ తో కనెక్షన్ ఉంటుంది. మార్స్, ఏరీస్ కి ఓనర్ మార్స్. మార్స్ తో కానీ ఏరీస్ సైన్ తో కానీ మూన్ కి రిలేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఈ కరేజియస్ యాక్టివిటీస్ ని ఇష్టపడతారు. ఓకే, సంథింగ్ లైక్ స్పోర్ట్స్ కానీ ఏవైనా స్పోర్ట్స్ అయినా అవైనా ఏదైనా అలాంటిది ఇష్టపడు. వీనస్ తో రిలేషన్ లేకపోతే వాళ్ళు ఈ ఫైన్ ఆర్ట్స్ పర్సూ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. అలాగా మూన్ ప్లేస్మెంట్ సైన్స్ బట్టి ఉంటుంది, దేంతో భావాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. మూడో భావంలో ఉండడం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో మీకు అలాంటి రిలేషన్ మళ్ళీ వాళ్ళ జాతకంలో మూడో భావం. అలాగే కాలపురుష చక్రంలో మూడోది సైన్ ఏంటి, జెమిని. సో సిమిలర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో మెర్క్యూరీతో కంజంక్ట్ అయి ఉన్నప్పుడు మల్టిపుల్ చేస్తారు. మూన్ కి కనుక మెర్క్యూరీతో కలిసి ఉన్న, మూన్ కనుక ఈ మెర్క్యూరీ యొక్క రాశుల్లో జెమినీలో గానీ వర్గోలో గానీ ఉన్న వాళ్ళు ఒకటి కన్నా ఎక్కువ చేస్తారు. కొంతమందిని చూడండి, వాళ్ళు డాన్స్ చేసేస్తారు, వాళ్ళు సింగింగ్ చేస్తారు, వాళ్ళు స్కేటింగ్, ఎందులోకి వెళ్ళినా మళ్ళీ ఎక్సెల్ అవుతారు కూడా. సో అది ఎప్పుడు ఉంటుంది, మల్టిప్లిసిటీ. మెర్క్యూరీ ఆల్వేస్ గివ్స్ మల్టిప్లిసిటీ. సో అలా మూన్ ప్లేస్మెంట్ హెల్ప్ చేస్తుంది. మెర్క్యూరీ మూన్ కంజంక్షన్ ఉంటే మల్టిప్లిసిటీ మోర్ దెన్ 1 చేస్తారు. అలాగే మూన్ కి ఒకవేళ 9th house తో ఉందనుకోండి, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఇష్టపడతారు, వాళ్ళు ఇంజనీరింగ్ తో ఆపాలనుకోరు, వాళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ కావాలి. బేసిక్ ఫిజిక్స్ చేస్తామంటారు, లేకపోతే ఇంకేదో బేసిక్ సైన్స్ ఏదో చేస్తామంటారు, అడ్వాన్స్డ్ అప్లైడ్ కాదు. వాళ్ళకి దాని బేసిక్ నాలెడ్జ్ ఎక్కువ కావాలనుకొని వాళ్ళు ఇంకా హైయర్ లెవెల్లో రీసెర్చ్ చేయడానికి ఇష్టపడతారు. అలాగా 9వ భావం. అలాగే రిలీజియస్ గా కూడా 5th and 9th లింక్ ఉన్నప్పుడు రిలీజియస్ యాక్టివిటీస్ ని ఇష్టపడతారు. అండ్ కొంతమంది ఏమో ఈ స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు మీద ఉండదు. అది ఏ భావం? థర్డ్ హౌస్ మార్స్ రెండు బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. చేతులతో చేయడం ఏవైనా మూమెంట్స్ అవి అంటే థర్డ్ హౌస్. ఆ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్ కి దానికి మార్స్, కరేజ్ మార్స్. స్పోర్ట్స్ అని మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇప్పుడు శనితో ఒకవేళ ఇలా కంజంక్ట్ అయి ఉన్నా కానీ, లేకపోతే లింక్ ఉన్నా కానీ, శనితో కంజంక్ట్ అయి మూన్ ఉంటే యాక్చువల్లీ మూన్ వీక్ అవుతాడు. అఫ్ కోర్స్ ప్లానెట్ ప్లేస్మెంట్ అంటే సాటర్న్ వాళ్ళకి చార్ట్ లోని ఒకవేళ లగ్నా లార్డ్ అయితే మనం దాన్ని బెనిఫిట్ కిందే కౌంట్ చేస్తాం. అదర్వైజ్ సాటర్న్ తో కంజంక్షన్ మూన్ ని వీక్ చేస్తాడు. మూన్ ని ముందు స్ట్రెంథెన్ చేసుకోవాలి. వాళ్ళు అసలు చాలా డల్ గా మనసులో ఉన్నది చెప్పకుండా ఏదైనా ఒక మాట అనగానే డిస్టర్బ్ అయిపోయి అలా ఉంటారు. వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ పెరిగేలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయండి, హీలింగ్ రిలేటెడ్ ఏమైనా చేయించాలి. వాళ్ళకి ఎక్కువ అగ్రెషన్ పనికిరాదు, సాఫ్ట్ స్కిల్స్ ఏమైనానే ఉండాలి వాళ్ళకి. వాటితో వాళ్ళు ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుకుంటారు. మండల ఆర్ట్ అలాంటివన్నీ చేయించవచ్చు. అంటే విచ్ ఆర్ లైక్ ఐక్యూ పెంచేవి అలాంటివి. హీలింగ్ బికాస్ సాటర్న్ ఎప్పుడు కూడా డల్ చేస్తాడు. సాటర్న్ తో మూన్ కంజంక్ట్ అయి ఉంటే డల్ చేస్తాడు, మైండ్ వీక్ గా ఉంటుంది. అది స్ట్రెంథెన్ చేయాలి. సో అది స్ట్రెంథెన్ చేయడానికి హీలింగ్ రిలేటెడ్ అన్నీ చేయాలి. ఇప్పుడు పెయింటింగ్ అలాంటివి వాళ్ళకి ఇష్టం ఉంటుందా అంటే వాళ్ళు ఏదైనా కొంచెం స్లోగా గ్రాస్ప్ చేస్తారు. సాటర్న్ కనెక్షన్ ఉంది కనుక గ్రాస్పింగ్ స్లోగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ బుర్ర పెట్టి ఎక్కువ లెక్కలవి చేసే అవసరం లేకుండా ఉండే సౌమ్యంగా ఉండే వాటి వాళ్ళు ఇష్టపడతారు. ఎఫర్ట్ ఎక్కువ పెట్టేసి అలిసిపోకుండా ఉండేలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెవరల్ పాయింట్స్ దట్ ఆర్ టు బి కన్సిడర్డ్. అండ్ ఈ జనరల్గా క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు అని అంటారు. ఒకవేళ ఏ భావంలో ఉన్నా, ఒకవేళ వృషభంలో ఉన్న క్షీణచంద్రుడు అయ్యాడు అనుకోండి, అలా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? యాక్చువల్లీ ఒకే ఒక పాయింట్ తీసుకొని వీక్ అని చెప్పలేము. బికాజ్ ఇప్పుడు మీరు మన ప్రైమ్ మినిస్టర్ హారోస్కోప్ తీసుకుంటే మూన్ ఇస్ ఇన్ స్కార్పియో. మూన్ స్కార్పియో అంటే డెబిలిటేషన్. కానీ మరి ఆయనకి ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది, మిగిలిన ప్లానెట్స్ కూడా చూడాలి. సో మార్స్ ఓన్ సైన్ లో ఉంటే స్ట్రెంగ్త్ ఎక్కువ. ఇప్పుడు ఎవరికైనా మూన్ డెబిలిటేటెడ్ అయ్యి ఉండి స్కార్పియోలో మూన్ ఉండి మార్స్ కూడా అక్కడే ఉంటే మీకు డెబిలిటేషన్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ డెబిలిటేషన్. ఇప్పుడు క్షీణచంద్రుడు అమావాస్యకి దగ్గరలో పుట్టిన, ఇలా సాటర్న్ తో కంజంక్ట్ అయి ఉన్న, రాహుతో వాటితో కంజంక్ట్ అయి ఉంటే ఆ మూన్ కి రెమెడీస్ చేసుకోవాలి, మూన్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పౌర్ణమి నాడు మెడిటేషన్ చేయడం కానీ, పౌర్ణమికి ఆ మూన్ లైట్ కి ఎక్స్పోజ్ అయిన పాలు పాయసం తాగడం కానీ, వెండి ఐటమ్స్ లోని వెండి గ్లాసుల్లో తాగడం, వెండి కంచాల్లో తినడం, వెండి ఆర్నమెంట్స్ పెట్టుకోవడం, ముత్యం పెట్టుకోవడం,
ఓకే. ఇవన్నీ అది స్ట్రెంథెన్ చేయడానికి మూన్ ఎప్పుడు స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సైంటిఫిక్గా చూసామంటే మూన్ మన సముద్రం టైడ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మరి మన బాడీలో కూడా 70% వాటరే ఉంటుంది. మరి సముద్రాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, మన బాడీని ఎందుకు చేయదు? ఆబ్వియస్ గా చేస్తుంది. చాలా స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది మూన్ది మైండ్ మీద. అందుకే పౌర్ణమి మెడిటేషన్స్ సాధన చేసే వాళ్ళు ఎవరు కూడా పౌర్ణమి అసలు రోజు మిస్ అవ్వరు, పౌర్ణమి అసలు మిస్ అవ్వరు. స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది పున్నమి చంద్రుడికి. చాలా చాలా మేనిఫెస్టేషన్స్ అవి కూడా పౌర్ణమి నాడు చేస్తుంది. రేస్ అంటే కంపల్సరీ రేస్ లోనే కూర్చోవాలి, ఇంట్లో కూర్చున్న ఆ టైంకి అంటే అందరికి కుదరకపోవచ్చు మేడ మీదకి వెళ్ళి, కానీ అపార్ట్మెంట్స్ లాంట్లో అట్లా. ఇప్పుడు మీరు గొడుగు వేసుకున్నా తడుస్తారు, కొంచెం గొడుగు వేసుకోపోతే బాగా తడుస్తారు, అంతే డిఫరెన్స్. మీరు మేడ మీదకి వెళ్ళి మూన్ లైట్ తీసుకున్న దానికి మీరు ఇంట్లో కూర్చుంటే తీసుకున్న దానికి డిఫరెన్స్ ఉంది. అందుకే ఇదివరకు మనకి మండువా ఇళ్ళు ఏవైతే ఉండేవో పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం ఉండేవి, బ్రహ్మస్థానం ఖాళీగా ఉండేది. అక్కడ మనకి సన్ లైట్ డే టైం అంతా, మూన్ లైట్ నైట్ టైం, ఇంకా మిగిలిన ప్లానెట్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ కూడా వచ్చి ఇంటంతటికి కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ప్రతి ద్వారము బ్రహ్మస్థానాన్ని చూస్తుండే. అది సరే, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఇలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ ఇన్ జనరల్ పేరెంట్స్ కి తెలియడానికి? అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మూన్ గనక వీక్ గా ఉంది. అసలు మూన్ వీక్ గా ఉందని చాట చూడకుండానే ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే వాళ్ళ బిహేవియర్ చెప్తుంది. వాళ్ళు సెన్సిటివ్ చాలా అనుకోండి, ఇలా ఒక చిన్న మాట అనగానే వాళ్ళు ఇట్ టేక్స్ అ వెరీ లాంగ్ టైం టు బికమ్ నార్మల్. ఏదైనా చిన్న మాట అనగానే ఇంకా మాట్లాడకుండా తినకుండా ఉండడం, బాగా ఎక్కువ బాధపడడం, దాన్ని తలుచుకొని బాధపడడం, ఇవన్నీ వీక్ మూన్ సైన్స్ అన్నమాట. స్ట్రాంగ్ గా ఉంటే ఏంటంటే ఎవరినో మాట అన్నా వాళ్ళు దాన్ని అనలైజ్ చేసుకొని కరెక్టా కాదా అని వాళ్ళు తీసుకోగలరు. అండ్ వీక్ మూన్ సైన్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారా ఎక్కువ వీటిలో? ఏదైనా హాబీస్ కానీ దేని మీద? నాట్ నెసెసరీలీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అది వేరే. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ మూన్, కానీ మూన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ మూన్ ప్లేస్మెంట్ ఒకటే కాదు, వీక్ మూన్ అయినా మూన్ కంజంక్షన్ మీరు పుట్టిన తిథి ఒకటే చూస్తున్నారు. బట్ వాట్ ఈస్ ఇట్ బీయింగ్ ఆస్పెక్టెడ్ బై, వాట్ ఈస్ ఇట్ ఆస్పెక్టింగ్, దాన్ని కూడా చూడాలి. సో ఇందాక అనుకున్నాం మనం. సో ఇప్పుడు మూన్ ఒకవేళ వీక్ ఉంటే ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల స్ట్రెంగ్తెన్ అవుతారు? ఇప్పుడు మీరు మార్స్ కామన్ వల్ల అలా డైరెక్ట్ గా చెప్పలేము 100%. బికాస్ ఏ ప్లానెట్ తో కంజంక్ట్ అయి ఉందో ఆ ప్లానెట్ కి వాళ్ళ హారోస్కోప్ లోనే ఆధిపత్యం ఏ భావం వస్తుందో అది చూడాలి. అది చూడకుండా మనం డిసైడ్ చేయలేము. బికాస్ న్యాచురల్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఫంక్షనల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు న్యాచురల్ బెనిఫిట్ ఒకటి, ఫంక్షనల్ బెనిఫిట్ ఒకటి, న్యాచురల్ మెలిఫిక్ ఒకటి, ఫంక్షనల్ మెలిఫిక్ ఒకటి. సో ఇప్పుడు ఇండివిజువల్ చార్ట్స్ ఇప్పుడు న్యాచురల్ బెనిఫిట్ వీనస్ అంటే, కానీ కుంభలగ్నం వాళ్ళకి బాధకాధిపతి అవుతాడు కదా వీనస్. అలాగే సాటర్న్ మామూలుగా న్యాచురల్ మెలిఫిక్, కానీ మకర లగ్నానికి లగ్నాధిపతి శుభుడే అవుతాడు. అలా మనం ఇలా చెప్పలేం. ఇన్ జనరల్ గా రాహుతో కంజంక్షన్, జనరల్లీ రాహు కేతు కంజంక్షన్స్, కేతుతో కంజంక్షన్ వీక్నెస్ ఇస్తుంది. రాహుతో కంజంక్షన్ ఏంటంటే డిజైర్ పెంచేస్తుంది. రాహు మూన్ కంజంక్షన్ ఏ భావంలో ఉంటే ఆ ఆస్పెక్ట్ లోని వాళ్ళకి ఎప్పటికీ కోరిక తీరదు. ఎంత చేసినా ఎంత పొందినా కోరిక తీరదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అంటే ఇప్పుడు 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి చంద్రుడు, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఆర్గ్యుమెంట్ ఇష్టం. చంద్రుడు 6వ భావంలో ఉంటే కర్కాటక రాశిలోనే ఉండొచ్చు గాక. కర్కాటకం అంటే ఓన్ హౌస్ సరే, కానీ కాలపురుషుడు చక్రంలో 4th కదా. 4th లో మూన్ ఉన్నాడంటే కేరింగ్ గా ఉండడం, లవింగ్ గా ఉండడం, అమ్మని ఇష్టపడడం, ఇల్లుని ఇష్టపడడం అని. బట్ రాహుతో కన్జంక్ట్ అయి ఉంటే 6th భావానికి మూన్ కనుక ఓనర్ అయ్యి అక్కడ రాహు కూడా ఉన్నాడంటే వాళ్ళకి గొడవ అంటే మహాసరదా. కొంతమంది కావాలని గొడవలోకి లాగుతూ ఉంటారు చూడండి, అది దీని వల్ల. చంద్రుడు 6లో ఉన్నాడు. కొంతమంది ఆఫీస్ నుంచి పని ఇంటికి తీసుకొస్తారు, ఫైళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి తెస్తారు. చంద్రుడు 10వ ఇంట్లో ఉంటాడు, కర్మస్థానంలో చంద్రుడు. వాళ్ళకి ఎంతసేపు పని 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 ఇష్టం. అలా చంద్రుడి ప్లేస్మెంట్ ని బట్టి మనం ఆనందం ఎక్కడ ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆనందం ప్రకారం మళ్ళీ వాళ్ళ కెరీర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని కూడా సజెస్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు దాంతో డబ్బులు ఎర్న్ చేస్తారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. హాబీని హాబీగా పర్స్యూ చేయడం, అంటే ఆ గైడెన్స్ ఇవ్వచ్చా మనము? మీరు ఇది హాబీగా ఉంచుకోవడమే బెటర్, మీరు ఇంకొక కెరీర్ తీసుకుంటే బెటర్, అలా 100% మనం అప్పుడు మనం జాతకాన్ని చాలా జాగ్రత్తగా దశలతో సహా స్టడీ చేయాలి. ఇప్పుడు ఒక హాబీ పర్స్యూ చేసే టైం, ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాడు ఎవరైనా, ముందు నేర్చుకోకపోవచ్చు,
కానీ అది ఎప్పుడో ఐఐటీలో జాయిన్ అయ్యాక ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటాడు, అప్పుడు దాని మీద ఇష్టం పెరుగుతుంది. అప్పుడు ఆ ఐఐటీలో ఏది ఇంజనీరింగ్ చేసాడో, ఏదో కెమికల్ ఇంజనీరింగ్ ఏదో అది వదిలేసి మ్యూజిక్ బ్యాండ్ లో చేరిపోతాడు. అవునవును. దశలు రన్ అవుతున్నప్పుడు ఆ ప్లానెట్ యాక్టివేట్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఉన్నది చంద్రుడు ఆనందం, చంద్రుడిని బట్టి ఆనందం ఇక్కడ ఉందని చెప్తాం. డే 1 అది మొదలు పెట్టుకుంటే అది ఆ దశ రన్ అయినప్పుడు కానీ అది యాక్టివేట్ రాదు. అది యాక్టివేషన్ కూడా అంటే ఇనీషియల్ స్టేజెస్ లోని అది స్టడీ చేసిన తర్వాత ఒక్కో దాంట్లో కొంచెం పెట్టి వాళ్ళ అంటే ఏది పాజిటివ్ అనిపించిందో ముందు, ఓకే వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వాయిస్తారు, థర్డ్ హౌస్ బాగా యాక్టివ్గా ఉంది, వీనస్ తో కంజంక్షన్ ఉంది, మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఒక ఇన్స్ట్రుమెంట్ లో జాయిన్ చేసి చూడాలి. బాగానే పర్సూ చేస్తున్నాడంటే దాన్ని వదలకుండా పట్టుదలతో దాన్ని కంటిన్యూ చేయించాలి. బ్రేక్ వస్తుంది అంటే ఏది చెప్పినా వేస్టే అని కాకుండా రియనలైజ్ చేయాలి. అయితే ఇది కాదు, ఇంకెందులోనుంది ఇంట్రెస్ట్, దాన్ని బట్టి చేసుకోవాలి. ఇప్పుడు దాంతోనే డబ్బులు ఆన్ చేయాలన్న ప్రెషర్ పెడితే నేర్చుకునేది మానేస్తారు. అది నేను చెప్తున్నా. ఇప్పుడు కొంతమందికి డాన్స్ నేర్పుతారు, లేదా స్విమ్మింగ్ నేర్పుతారు, స్విమ్మింగ్ బాగా చేస్తారు, అన్ని స్ట్రోక్స్ నేర్చుకుంటారు, కాంటెస్ట్కి వెళ్ళాలి అంటే మాత్రం నేర్చుకోవడం మానేస్తారు. అంటే వాళ్ళకి మార్క్స్ యాక్టివ్గా లేదు, వాళ్ళు కాంపిటీషన్, సిక్స్త్ హౌస్ వాళ్ళకి అంత యాక్టివ్ గా లేదు, వాళ్ళు కాంపిటీషన్ కి ఇష్టపడట్లేదు, దే ఆర్ లెర్నింగ్ ఫర్ దేర్ ప్లెజర్. నువ్వు కాంపిటీషన్ కి వెళ్ళి నెగ్గాలి అని ప్రెషర్ పెట్టంగానే నేర్చుకోవడం మానేస్తారు. ఇలాంటివి చేయకూడదు. పేరెంట్స్ చేసేవి ఇవి కొన్ని కామన్ మిస్టేక్స్. ప్రతిదాని నుంచి డబ్బు ఆన్ చేయాలని రూల్ లేదు, ప్రతిదాన్ని కాంపిటీషన్ లో ప్రైజులు తెచ్చుకోవడానికే నేర్చుకోవాలన్న రూల్ లేదు. వాటి పాజిటివ్ ఎఫెక్ట్స్ బాడీ మీద, మైండ్ మీద ఎప్పుడూ ఉంటాయి. ఏ కోర్స్ అయినా సరే ఇష్టంగా పర్సూ చేస్తే చేయనియాలి, ప్రెషర్ పెట్టకూడదు. ప్రైజులు తమ్మని కానీ ఇంక దేనికైనా ప్రెషర్ మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు ఈ అనాలిసిస్ ఏ ఏజ్ నుంచి మంచిది అంటారు పిల్లలకి? అసలు డేట్, ప్లేస్, టైము తెలిస్తే జాతకం చక్రం వేసిన నాటి నుంచి చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి రివీల్ చేయరు. ఒక కొంత ఏజ్ వచ్చేంత వరకు ఏమైనా నెగటివ్స్ ఉంటే రివీల్ చేయకుండా హోల్డ్ చేస్తారు. అనాలిసిస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. చివరిగా ఇప్పుడు ఈ తల్లిదండ్రులకి మీరు సందేశం ఎలా ఇస్తారు? వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి? అదే ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో క్యుములేటివ్ గా చూస్తే చైల్డ్ది హారోస్కోప్ చూసి, అంటే వీళ్ళు ఇచ్చిన టైము, డేట్, ప్లేస్ని బట్టి ఏ జ్యోతిష్కుడైనా అనలైజ్ చేస్తారు, లేదా ప్రశ్న శాస్త్రం మీద నమ్మకం ఉంటే దాన్ని బట్టి ముందు హారోస్కోప్ అనాలిసిస్, ఈ ప్రశ్న బట్టైనా అనాలిసిస్ చేసి వాళ్ళకి ఏ ఫీల్డ్లో వాళ్ళు ఇష్టంగా పర్సూ చేస్తారో ఆ కోర్సులు ఇనిషియల్ స్టేజెస్లో చదువులో ప్రెషర్ పెరక్క ముందు వాటిల్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఆర్ట్ కానీ, ఏదైనా మార్షల్ ఆర్ట్ కానీ, లేదా మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, లేక ఇంకేమైనా యాక్టివిటీ, స్పోర్ట్స్ కానీ, ఇందులోనైనా ఇంట్రడ్యూస్ చేసి చూసి వాళ్ళు ఇష్టంగా పర్సూ చేస్తున్నారు అంటే, వాళ్ళు కాంపిటేటివ్గా తీసుకుంటున్నారా లేదా చార్ట్ని చూసుకొని కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అంటే వాళ్ళని అప్పుడు టోర్నమెంట్స్కి పంపడం లాంటివన్నీ చేయొచ్చు. లేదా ఓసారి పంపి వాళ్ళు ఇష్టపడట్లేదు టోర్నమెంట్ ఆపాలి, కానీ కోర్స్ ఆపేయకూడదు, కంటిన్యూ చేయాలి. లైఫ్లో ఎప్పుడైనా సరే మెయిన్ కెరియర్కి ఉన్న సబ్జెక్టుతో పాటు మరొక సబ్జెక్ట్ ఎప్పుడైనా అడ్వాంటేజెస్, దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది, బఫర్ లాగా ఉంటుంది. ఒక హాబీ ఒకటి మినిమం అందరికీ హాబీ ఉండే తీరాలి, అది సపోర్ట్ చేస్తుంది లైఫ్లో.